For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి కాల సమయంలో తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా అచ్చ తెలుగులో రాసి పంపించడం జరుగుతుంది. మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలియచేస్తూ రాశికి ఉండబడిన గ్రహ గమనాలను తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని వాట్సాప్ కాల్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ప్రత్యక్ష ప్రసారంగా కానీ సంప్రదించి జ్యోతిష్య వివరాలు తెలుసుకొని జాతకంలో ఉండబడినటువంటి యోగాలను తెలుసుకొని ఆటంకాలను తొలగించుకొని జీవితంలో అద్భుతమైన బంగారు భవిష్యత్తు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం. సింహరాశి వారికి రాజ్యస్థానంలో గురుమంగళ యోగం సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. ఏడాది తర్వాత రవి సింహరాశిలో స్వక్షేత్రకంగా సంచారం చేయడం, అక్కడే బుధుడు కలిసి ఉండడం వలన దీని బుధాదిత్య రాజయోగం కావడం వలన సింహరాశి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వెన్నతో పెట్టిన విద్య, ఐఏఎస్, ఐపీఎస్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టరేట్, సెక్రటరేట్, గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాయడం కానీ అన్ని రకాల సెక్టర్లలో ఎక్కడికన్నా వెళ్ళండి సింహరాశి జాతకులు ఉండడం జరుగుతుంటుంది. కనుక ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకున్న వారికి ఇది చాలా మంచి కాలం. ఉండబడిన వారికి ప్రమోషన్స్ రావడం, అదే కాకుండా మీరు ఏ ప్రాంతానికైతే ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నారో ట్రాన్స్ఫర్ అవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. అక్కడే శుక్రుడు కూడా ఉండడం వలన బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు, ప్లాటినం, షేర్లు, కార్లు, భూములు, క్రయ విక్రయాలు వీరి సొంతం కాబోతుంది. అలాగే 2వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల కాకపోతే ఓపిక, పట్టుదల, సహనం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. 7వ స్థానంలో శని భగవానుడు 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలో వక్రగమన సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య అవసరం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం, నూతనమైన వస్తువులు జాగ్రత్తగా అవసరం, బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు, డబ్బులు మార్చేటువంటి వ్యవహారాలలో ఎంతో జాగ్రత్తలు అవసరం. సినిమా రంగాలు, రాజకీయాలు, చలనచిత్ర పరిశ్రమ, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లో క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారందరికీ చాలా ఉజ్వలమైన అవార్డ్స్, రికార్డ్స్ను మీ సొంతం చేసుకోబోతున్నారని చెప్పి గమనించాలి. అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన కొద్దిపాటి నరాల బలహీనత, టెన్షన్స్, యాక్సిడెంట్స్, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో కుజుడుతో కూడుకున్న దేవగురు బృహస్పతి సంచారం చేయడం అనేది చాలా యోగదాయకం. గురుమంగళ యోగము అంటారు. అనగా మంగళకరుడైనటువంటి కుజుడు దేవగురు బృహస్పతితో కలిసి ఉండడం వలన నూతన ఉద్యోగ ప్రయత్నం కలిసి రావడం, సంపూర్ణ వ్యాపారాల్లో విజయకేతనం ఎగరవేయడం, వ్యాపారాల్లో పెట్టుబడులు ఆకర్షించడం, అత్యున్నతమైనటువంటి పెద్దవారితో సత్సాంగత్యం పెరగడం, రాజకీయ ప్రవేశం అవడం, ప్రభుత్వానికి అలంకారం తెచ్చేటువంటి విజయం సింహరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, అలాగనే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు వారందరికీ చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి.